ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామో అనేది ఎంత ఇంపార్టెంటో, ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది, కన్సిడర్ చేస్తోంది అనేది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మరి ఇదే పాయింట్ని, ఫార్ములాని ఎకానమీకి అప్లై చేస్తే ఏమర్థమవుతుంది? మోడీ ప్రభుత్వం వేసిన అడుగులు, తీసుకున్న చర్యలు, నిర్ణయాలు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినాయి? కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత, దేశాన్ని నడిపిస్తూ ఉన్న తర్వాత దూరాలోచనతోనే, దీర్ఘం ఉంది, దూరాలోచనతోనే నిర్ణయాలు తీసుకుని ఉంటే గనక ఎలాంటి రిజల్ట్ సాధించింది మోడీ ఆర్థిక వ్యూహం? ఒక 3 అంశాలు మాట్లాడుకుందాం. ప్రతి సందర్భంలోనూ కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ ఫలితాలే ఎలా వచ్చినాయి అనేది చూస్తే గనక మనకి వాస్తవాలేంటో తెలుస్తాయి. దానికి తోడు ఇండియాని ఇప్పుడు ప్రపంచం ఎలా కన్సిడర్ చేస్తా ఉంది, సంక్షోభం గుప్పిట్లో ఉన్నాము అని చెప్తున్న టైంలో చైనా లాంటి దేశాలు అడ్వాంటేజ్ ని, దూకుడిని ఎలా పెంచుతున్నాయి అనేది తెలిస్తే నియర్ ఫ్యూచర్ లో మనకి రాబోయే ఛాలెంజెస్ అర్థమవుతాయి. ఇది డేటా బేస్డ్ గా, లాజిక్ ఆధారంగా వాస్తవాల్ని పట్టి చూపించే ప్రయత్నం మాత్రమే. ఇందులో ఎలాంటి రాజకీయ రాగద్వేషాలు లేనేలేవు. మీరు కూడా కామెంట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, ఎకానమీని దృష్టిలో పెట్టుకుని, మన జీవితాలని దృష్టిలో పెట్టుకుని, సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం అన్నట్టు. ఈ సందేశం, ఈ మెసేజ్, ఈ కంటెంట్ మరింత మందికి చేరాలి అంటే ఈ వీడియో మీద కామెంట్ చేయడంతో పాటు హైప్ కూడా చేయండి. కీ టాక్స్ రీచ్ పెంచడానికి సాయపడండి. గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అసలు క్లిష్ట పరిస్థితిలో ఉంది, పెను సవాళ్ళు వచ్చినాయి అని చెప్తూ ఉన్నాము. నేను ఇదే టాపిక్ మీద గతంలో ఇదిగో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నా కదా. హర్మూజ్ జలసంధిని మూసేయడం వల్ల ఆసియాతో పాటు మరికొన్ని దేశాల మీద కూడా ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు పతనం అందుకే అవుతున్నాయి అని మాట్లాడుతూ ఉంటే నేను ఒక లాజిక్ చెప్పాను. చైనా, జపాన్, తైవాన్ లాంటి స్టాక్ మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. మరి మనకి మాత్రం ఎందుకు డౌన్ ట్రెండ్ ఉంది? 2 రోజుల్లోనే 16 లక్షల కోట్లు నష్టం ఎందుకు జరిగింది అని మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఎకానమీ పరంగా కూడా చైనా లాంటి దేశాలు దూకుడు పెంచడం ఇప్పుడు కనపడతా ఉంది. పైగా ఎలాంటి ఇంపాక్టో చెప్పడానికి ఒక తిరుగులేని ఉదాహరణ, చైనాతో వాణిజ్య ఒప్పందాలకి, ఆర్థిక సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు వస్తా ఉంటే చైనా ముందుగానే డిస్క్లైమర్ వేసింది, హెచ్చరిక చేసింది. మీరు వస్తే రండి మాట్లాడుకుందాము, కానీ తైవాన్ గురించి మాట్లాడడం, రాజకీయ ప్రకటన లాంటివి చేయడం మాత్రం చేయొద్దు, చేస్తే ఊరుకోం అని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే ట్రంప్ చైనా వెళ్లడము బుద్ధిగా, చైనా చెప్పినట్టు అసలు తైవాన్ గురించి పల్లెత్తు కూడా మాట్లాడాలి. వన్ సైడ్ లవ్ అన్నట్టుగా చైనా పర్యటన తర్వాత అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదిరేసినాయి, చైనాతో సంబంధాలు బలపడినాయి అని మాట్లాడడం చూస్తే అమెరికా చైనాతో సంబంధాల కోసం ఎంత ఎగబడుతూ ఉందో అర్థమైంది ప్రపంచానికి. పైగా ఇంకొక ఇంపాక్ట్ ఏంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు అలా విమానం ఎక్కెళ్ళారో లేదో, వెంటనే రష్యా అధ్యక్షుడు దిగుతున్నారు చైనాలో. ఎందుకంటే అమెరికా మీకు ఏమన్నా బెటర్ ఆఫర్స్ ఇచ్చేసిందేమో, అంతకంటే బెటర్ డీల్స్ మనం నెగోషియేట్ చేద్దాం అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు పుతిన్. అందుకని చైనాలో ఆయన ప్రత్యేకంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని వరల్డ్ వైడ్ గా స్ట్రాటజిస్టులు ఇదిగో ఇలా కోట్ చేస్తూ ఉన్నారు. అంటే సంక్షోభ సమయంలో కూడా శక్తి సామర్థ్యాలు ఉంటే ఆర్థిక వ్యవస్థకి, నాయకత్వానికి, ప్రపంచంలో అగ్రదేశాలని చెప్పుకునే అమెరికా, రష్యాలు కూడా ఎలా డీల్ చేస్తాయి అని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ కదా. ఇది కాంటెంపరీ డెవలప్మెంట్. మరి గత 12 ఏళ్లుగా, 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం, మోడీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చినాయి? ఒక 3 కీలక అంశాలు అన్నా కదా. అందులో ఒకటి ఆర్థిక వ్యవస్థని గట్టిగా ప్రభావితం చేసిన రుణమాఫీలు. రుణమాఫీ అంటే మోడీ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ రైతు రుణమాఫీ చేసింది ఎప్పుడన్నా? లేదు కదా. కానీ కార్పొరేట్ సెక్టర్ కి, అంటే వ్యాపారులకి మాత్రం, దట్టు బడా వ్యాపారులకి 16 లక్షల కోట్లకు పైగా రుణమాఫీ వివిధ సందర్భాల్లో జరిగింది అని ఇదిగో ఇలా లెక్కలు చెప్తా ఉన్నాయి. స్పెసిఫిక్ గా ఇదిగో ఇంత జరిగింది అని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అడుగుతూ ఉన్నా గానీ సమాధానం ఇప్పటి వరకు చెప్పాల. సుమారుగా మొత్తం మీద 16 లక్షల కోట్లు రుణమాఫీ జరిగిందట ఇప్పటి వరకు. సరే, రుణమాఫీ చేయడం అనేది పెద్ద తప్పు కూడా ఏం కాదు మామూలుగా అయితే. ఎందుకు చేయాలి రుణమాఫీ కార్పొరేట్ సెక్టర్ కి అంటే, ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంతో పాటు దేశ జీడిపిలో కార్పొరేట్ రంగం అనేది కీలకంగా వెన్నెముకలాగా పనిచేస్తుంది కాబట్టి చేయొచ్చు ప్రొడక్టివ్ గా ఉంటే. మరి ఈ రుణమాఫీ ఎంత ప్రొడక్టివ్ గా ఉంది? ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాం కదా, దేశంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూటెడ్ అయిపోయింది అని. అంటే మొత్తం డల్ అయిపోయింది, కార్పొరేట్ సెక్టర్ అంతా వెయిట్ అండ్ వాచ్ మోడల్లో ఉంది, పెట్టుబడులు ఎవ్వడు పెట్టట్లా, రూపాయి బయటికి తీయట్లా అని మాట్లాడుకున్నాం కదా. అంటే రుణమాఫీ చేశాము, ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగింది, పైగా ఆ రుణమాఫీ ఫలితాలు ఇవ్వలా. ఎందుకంటే ఇది చూడండి, ప్రైవేట్ పెట్టుబడి మ్యూటెడ్ ఆల్మోస్ట్. అంటే వరదం చెండా గానీ ఫలితం దక్కలా. పైగా ఆ ఆర్థిక భారాన్ని, ఆ నష్టాన్ని బ్యాంకులు జనం నుంచి వివిధ రూపాల్లో వసూలు చేస్తూ ఉన్నాయి. అందుకోసమే ఇవాళ రేపట్లో ఎక్కువ సార్లు విడ్రా చేస్తే ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి అని బ్యాంకులు రూల్స్ పెట్టాయి. ఇతర బ్యాంకులు ఏటీఎంలో వాడితే ఎక్స్ట్రా కట్ అవుతాయి అని కూడా చెప్తూ ఉన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు అని చెప్పి వేల కోట్లు ఏటా వసూలు చేస్తా ఉన్నాయి కస్టమర్ల నుంచి అని నివేదికలన్నీ ఇదిగో ఇలా చూపిస్తా ఉన్నాయి కదా.
అంటే ఈ బాధుడంతా ఆ కార్పొరేట్ సెక్టర్కి కేంద్రం రుణమాఫీ చేసిన ఫలితం. అంటే నిర్ణయం ప్రభుత్వాన్ని, లాభం కార్పొరేట్లకి, దెబ్బ మాత్రం ప్రజలకి. ఇది కార్పొరేట్ రుణమాఫీ ఎఫెక్ట్ ఒకటోది. రెండోది, అప్పులు ఎన్ని చేసింది మోడీ ప్రభుత్వం? దేశం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత అప్పులు లేకుండా ఉంటాయా? ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, కరెక్టే. కానీ ఎంత మోతాదులో చేశారు అనేది కదా పాయింట్. మోడీ అధికారంలోకి వచ్చేసరికి 2014లో చూడండి, ఇదిగో ఇండియా అప్పులు 54 లక్షల కోట్ల. మరి ఇప్పుడు ఎంత లెక్క తీస్తే గుండె గుబేలమంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తా ఉందిగా 214 లక్షల కోట్ల. ఇదిగో ఇన్ని లక్షల కోట్లు అయినాయి. అంటే 12 ఏళ్ల కాలంలో ఎంత 300% పెరిగినాయా? అంతే కదా. దాదాపు 160 లక్షల కోట్లు అప్పు చేసింది మోడీ ప్రభుత్వం. మరి ఇంత అప్పు చేసిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ, క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫేస్ చేంజింగ్ డెవలప్మెంట్ కానీ ఎక్కడ జరిగింది? 160 లక్షల కోట్లకి సరితూగే డెవలప్మెంట్ జరిగిందా? సమాధానం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అంటే అప్పుల మీద ఆధారపడడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ వచ్చిందా? అంతేనా? ఆ దేశం అన్న తర్వాత అప్పులు జరిగితే అమెరికాకు కూడా అప్పులు ఉంటాయి అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకుని మాట్లాడాలి. అదేంటో తెలుసా? అమెరికాకి ఇంటా బయట అప్పులు ఉన్నాయి, కానీ అమెరికా ఆర్థిక శక్తిలో ఎక్కువ భాగం, సింహభాగం ఏ అప్పుల కింద ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఎడ్యుకేషనల్ లోన్స్. చాలా ఆశ్చర్యంగా లేదా? చూడండి, అమెరికన్ ఎకానమీలో డెట్ $1.84 ట్రిలియన్ ఎడ్యుకేషనల్ లోన్స్ గా జనంలో ఉంది. అంటే ఎంత? 1.84 లక్షల కోట్ల డాలర్లు రూపాయల్లో కన్వర్ట్ చేస్తే గుండె గుబేలమంటది. ఇంత మొత్తం ఎడ్యుకేషనల్ లోన్స్ గా ఫ్యూచర్ జనరేషన్స్ కి అమెరికా పెట్టుబడి పెట్టింది. 42 మిలియన్ల మంది ఈ అప్పులు తీసుకుని కడతా ఉన్నారట. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లాంటి వాళ్ళు కూడా జోకేస్తా ఉండేవాడు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యే ముందు వరకు ఎడ్యుకేషన్ లోన్ కట్టాను. అంటే అప్పులు చేయొచ్చు, కానీ స్కిల్ మీద, జీవితాల మీద ఇలా ఆ అప్పులన్నీ పెట్టారనుకోండి, స్కిల్ డెవలప్ అవుతుంది, జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఎకానమీకి ఉపయోగం. అందుకోసం అమెరికా సూపర్ పవర్ గా ఉండగలుగుతుంది. ఇలాంటి విధానం అమెరికాతో పాటు నాకు తెలిసి సింగపూర్ లో కూడా ఉంది. స్కిల్ మీద ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం, ఈవెన్ అప్పులు చేసి కూడా. అఫ్ కోర్స్ సింగపూర్ అప్పులు చేయకపోవచ్చు అంతా, కానీ స్కిల్ మీద, జీవితాల మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే అప్పు చేయొచ్చు కదా. మీరైతే ఉంటారు కదా. మనం మాత్రం ఎక్కడ పెట్టాం మరి అప్పులు చేసి? చెప్పగలమా? ఇది రెండోది. ఇక మూడోది ముఖ్యమైనది, విదేశీ పర్యటనలు, వ్యవహారాల విషయంలో ఎదురు దెబ్బలు. ఇందాక నేను మొదట్లో చైనా ఎగ్జాంపుల్ చెప్పా కదా. అమెరికా అధ్యక్షుడు వచ్చి లవ్ చేసిపోగానే రష్యా అధ్యక్షుడు దిగుతున్నాడు చైనాని లవ్ చేయడానికి. అంటే ఎంత రిలవెంట్గా ఉన్నామో, ఎంత ఎఫిషియెంట్గా ఉన్నామో, ఆర్థికంగా అయినా, దౌత్యపరంగా అయినా అని చెప్పడానికి అదొక తిరుగులేని రుజువు కదా. మరి ఒక్క హర్మూజ్ మూసేస్తేనే మన ఎకానమీ ఎంతలా అతలాకుతలం అయిపోతుంది. ఎప్పుడూ లేనట్టుగా బంగారం కూడా కొనొద్దని చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చేసాం కదా. మరి గత 12 ఏళ్లుగా ఒక 70-80 దేశాల్లో మోడీ పర్యటించుంటారు కదా. అద్భుతంగా అసలు ప్రతి చోట బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు జరిగాయి అని చూస్తూ ఉంటాం కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు మోడీ. మరి ఇన్ని దేశాల్లో పర్యటించాము, ఇంత శక్తి సామర్థ్యాన్ని కూడగట్టాము, అసలు భారత్ని విశ్వగురు చేస్తున్నాము అని కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి తీరా చూడబోతే అమెరికానేమో పిడిగుద్దులు గుద్దినట్టుగా టారిఫ్లు వేసింది. అసలు మీరు రష్యా నుంచి ముడి చమురు కొనడానికి, క్రూడ్ ఆయిల్ కొనడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టి మన ఆర్థిక పాలసీని, విదేశాంగ విధానాన్ని ఎఫెక్ట్ చేసింది. తీరా చూడబోతే ఇప్పుడు హర్మూజ్ దెబ్బకి ఇండియా విలువలాడుతుంటే కనీసం సాయం చేసేవాళ్ళు, చేయి అందించేవాళ్ళు కూడా లేని పరిస్థితి కదా. అంటే దౌత్యపరంగా, ఆర్థిక పరంగానే కాదు, ఇండియా ఎంతలా ఎఫెక్ట్ అయింది అని చెప్పడానికి ఇది తిరిగిలేని రుజువు కదా. ఇంకా ఈ సబ్జెక్ట్ లో ముందుకు పోయిన దగ్గర నుంచి చాలా ఉదాహరణలు ఉంటాయి. శ్రీలంకతో సంబంధాలు ఎఫెక్ట్ అవడము, ఆఖరికి మన మీద మనం పెట్రోల్ డీజిల్ ఇస్తే నడిచే నేపాల్ లాంటి దేశంలో కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం లాంటివన్నీ ఈ మధ్య కాలంలో కనపడుతున్నాయి చుట్టుపక్కల కూడా. అంటే దూరదృష్టిన్న విధానాలు ఆర్థికంగానే కాదు, దౌత్యపరంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని చైనా డెవలప్మెంట్స్ అయినా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రూవ్ చేస్తా ఉన్నాయి. అంటే అప్పులు చూసినా, కార్పొరేట్ సెక్టర్ వైజ్ గా అనుసరించిన విధానం చూసినా, ఇప్పుడు విదేశాంగ పరిస్థితులు చూసినా గానీ అన్ని రకాలుగా మోడీ విధానాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చినాయి, ఎలాంటి రిజల్ట్ మన నెతికి చుట్టినాయి అని ఆలోచిస్తే ఏమర్థమవుతుంది? ఇప్పటికైనా సరే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా అసలు దేశానికి, మన జీవితాలకి ఏది ప్రయోజనకరం, ఏది ఉపయోగకరం అని మాట్లాడుకునే, చర్చించుకునే పరిస్థితి, ఆలోచన మనకు వచ్చాయా? మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.